అందరికీ నమస్కారం. రాజకీయాల్లోకి దగ్గుపాటి వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడా? దగ్గుపాటి కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఆయన డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కానీ పురంధేశ్వర్ గారు కానీ వారికంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర ఉంది. పొలిటికల్గా కూడా విమర్శలకు దూరంగా ఉంటారు. అదేవిధంగా ఎప్పుడూ వారు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మ్యాక్సిమం అధికారం వైపు ఉండేటువంటి పరిస్థితి. అయితే 2019 ఎన్నికల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చేసిన తప్పే వారి వారసుడిని రాజకీయంగా దూరం చేసిందా? రాబోయే రోజుల్లో ఆ తప్పు సరిదిద్దుకొని దగ్గుపాటి వారసుడు హితేష్ను రాజకీయంగా ముందుకు తీసుకొచ్చేందుకు వెంకటేశ్వరరావు గారు చర్యలు తీసుకుంటారా? ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ ఈ మధ్య కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భం. మరి తెలుగుదేశం వైపు నుంచి హితేష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, లేదంటే వైసీపీ నుంచి రాజకీయ అరంగేటం చేస్తారా? పర్చూరు రాజకీయాల్లో ఏం జరుగుతుంది? పర్చూరు రాజకీయం అంటేనే దగ్గుపాటి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు 1970, 1983, 85, 89 3 సార్లు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరఫున. అక్కడి నుంచి కనుక చూస్తే 2004, 2009లో కూడా ఆయన అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే ఈయన మీద ఓడిపోయిన వ్యక్తి గాదే వెంకటరెడ్డి గారు. ఎక్కువగా కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు ఆపోజిట్గా కూడా గాదే వెంకటరెడ్డి గారు బరిలో ఉండేవాళ్ళు. అయితే మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తరఫున దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు 2004, 2009 ఈ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున 3 సార్లు. అయితే వైఎస్ఆర్సీపీ తరఫున 2019లో ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు మీద ఓటమి చవిచూడటం జరిగింది. 2019 నుంచి 24 వరకు మరి వైసీపీ అధికారంలోకి రావటం, మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పర్చూరులో స్వల్ప ఓటమి చవిచూడటంతో రాజకీయంగా కూడా ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించినటువంటి సందర్భం. రాజకీయంగా చూసినట్లయితే దగ్గుపాటి పెద్దాయన దివంగత నేత ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీఆర్కి చాలా నమ్మినమంటూ, అదేవిధంగా మరి రాజకీయంగా కూడా ఆయన ఉన్నప్పుడు పొలిటికల్గా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి. అయితే అప్పట్లో వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అటు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ ఇటు వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ వైపు నుంచి ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీల్లో మరి దగ్గుపాటి కుటుంబం ఉండేది. ఇప్పటి వరకు కూడా టీడీపీలోకి మరి వారు వెళ్ళనటువంటి పరిస్థితి. రాజకీయంగా మొన్న వారి స్కూల్కి సంబంధించి ఒక అకేషన్లో కూడా మరి లోకేష్ బాబు గారు పాల్గొనటం కొంత అక్కడ అయితే రాజకీయంగా చర్చ నడిచింది. అయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు పర్చూరు నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? పర్చూరు నుంచి ఇస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు అక్కడ ఇప్పుడు బలమైనటువంటి లీడర్గా ఉన్నారు. సో చీరాల వైపు నుంచి ఇస్తారా అనేది రాజకీయంగా చర్చ నడుస్తుంది. చీరాల వైపు కూడా కొంత మరి హితేష్కు టీడీపీ వైపు నుంచి కొంత ఆశలు పల్లకీలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులైతే మరి వారు రెడ్ కార్పెట్ వేస్తారని తెలుస్తూ ఉంది. ఒకవేళ వైసీపీ నుంచి కనుక రాజకీయ అరంగేటం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పర్చూరు కాన్స్టిట్యున్సీ నుంచే కంటెస్ట్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ దగ్గుపాటి వారసుడు కనుక పొలిటికల్ ఎంట్రీ కనుక ఇస్తే ఆ రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్ స్ట్రాటజీ చేయటంలో, ఎన్నికల టైంలో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చురుగ్గా మరి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను మమేకం చేసుకుంటూ యాక్టివ్గా ముందుకు పోయేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి రాబోయే రోజుల్లో తన వారసుడికి ఏ విధంగా ఎలక్షన్ స్ట్రాటజీ నిర్వహించి ఎలక్షన్ స్టంట్స్ చేసి మరి ఆయన గెలిపించుకుంటారనేది కొసమెరు పని కూడా మనం చెప్పుకోవచ్చు.